వారి జీవితం మనకు దారి. మహానుభావుల అనుభవాల్లో దాగి ఉన్న వెలుగు పాఠాలను ప్రతి మంగళవారం మీ ముందుకు తీసుకొస్తోంది కథా ప్రయాణం. 83 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజూ పనిచెయ్యడం తనకు అవసరమని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చెప్పిన మాటలు మనందర్నీ ఆలోచింపజేస్తాయి. ఆయన ఒకసారి ఇలా అన్నారు, ఒకరోజు పని లేకుండా గడిస్తే ఏదో అసహజంగా అనిపిస్తుంది. రోజువారీ క్రమం తప్పిపోతుంది. ఆ రోజు పూర్తిగా గందరగోళంగా మారుతుంది. ఈ మాటల్లో ఒక గొప్ప జీవన సత్యం దాగి ఉంది. పని అనేది కేవలం ఉపాధి కాదు. పని అనేది మన జీవితానికి దిశ ఇచ్చే శక్తి. మనసుకు స్థిరత్వమిచ్చేది పని. శరీరానికి చురుకుదనమిచ్చేది పని. జీవితానికి అర్థమిచ్చేది పని. వయసు పెరిగిన తర్వాత చాలామంది ఇలా అనుకుంటారు, ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలి. అవును, విశ్రాంతి అవసరం. కానీ పూర్తిగా పనిని వదిలేయడం అవసరం కాదు. ఎందుకంటే పని లేకపోతే మనసు ఖాళీ అవుతుంది. ఆలోచనలు భారంగా మారుతాయి. రోజులు నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే అమితాబ్ గారి మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. రోజుకు ఒక చిన్న పనైనా ఉండాలి. పుస్తకం చదవడం కావచ్చు, ఒక మంచి కథ చెప్పడం కావచ్చు, మనవళ్లతో మాట్లాడటం కావచ్చు, ఒకరికైనా సలహా ఇవ్వడం కావచ్చు, లేదా భగవంతుని ధ్యానం చేయడం కావచ్చు. ఇవి చిన్న పనులు కాదు, ఇవి జీవితాన్ని వెలిగించే దీపాలు. మన పెద్దలు ఒక మంచి మాట చెప్పేవారు, చేయి కదిలితే జీవితం కదులుతుంది. రోజు మొత్తం ఖాళీగా ఉండటం కాదు జీవితం. ప్రతిరోజూ ఒక చిన్న ప్రయోజనం ఉండటం నిజమైన జీవితం. అందుకే ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. రోజుకు ఒక మంచి పని చేద్దాం. ఒక మంచి మాట చెప్పుదాం. ఒక మంచి ఆలోచన పంచుకుందాం. ఒకరికైనా ఉపయోగపడదాం. అదే ఆనందమైన జీవితం. అదే సార్థకమైన జీవితం. ఇది కథా ప్రయాణం సందేశం. వయసు పెరిగినా ఉత్సాహం తగ్గకూడదు. వారి జీవితం మనకు దారి. ఈ రోజు నేర్చుకున్న పాఠం మన జీవితంలో వెలుగుగా మారాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఇది కథా ప్రయాణం. వయస్సు పెరిగినా ఉత్సాహం తగ్గకూడదు.